2019లో 'కల్కి' అనే పేరు మీద 2 సినిమాలొచ్చాయి. ఒకటిది, ఇంకోటిది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ 'కల్కి' గురించి. ఆ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఈటీవీ విన్‌లో వదిలారు. అమ్మో! ఇదేం సినిమారా బాబు! బయట చల్లగా వాతావరణం ఉంది. వర్షం పడుతుంటే, ఇక్కడ వడదెబ్బ తగిలి కళ్ళు బైర్లు గమ్మి ఔట్ అయిపోయినట్టుంది సిట్యుయేషన్. మీరెన్నో రాడ్ సినిమాలు చూసుంటారు. 'కంకర్ రాడ్‌లు' కూడా చూసుంటారు. బట్ ఈ సినిమా 'కంకర్ రాడ్‌కే కంకర్ రాడ్ మూవీస్' అనే లిస్ట్ ఉంటే దాంట్లోకొచ్చిద్దిది. అనగా పెద్ద పెద్ద కంకర్రాళ్ళు నోట్లో కుక్కితే ఎలా ఉంటదో అలాంటిదనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క రాడ్ స్టోరీ, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఒక ఊర్లో ఒక సమస్యతో ఇబ్బంది పడి ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఊరికి మన హీరో అయిన డేరింగ్ అండ్ డాషింగ్ కాప్ వస్తాడు. డుషుం డుషుం చేస్తాడు. వాళ్ళతో పాటు ఆడియన్స్‌ను కూడా శ్మశానంలో పండబెట్టేస్తాడనిలాగా. ఇంతే నేనేం జెప్పాను అంతే. దానికి మించి ఒక్క విషయం గూడా ఉండదు మూవీలో. హీరో వస్తాడు. ఆపోజిట్ విలన్ గ్యాంగ్ పర్సన్‌కి ఎయిదర్ వార్నింగ్ ఆర్ స్లాప్. ఆ వెంటనే ఒక బీజీఎం పడిద్ది. వార్నింగ్ ఆర్ స్లాప్ బీజీఎం రిపీటు. అసలు సంయుక్త మీనన్ ఎందుకుంది మూవీలో? సరే ఉంటే ఉంది. తన ఫ్లాష్ బ్యాక్‌తో ఏం పని? అసలు సినిమాలో విలన్స్ ఎందుకున్నారో ఎవడికి తెలీదు. అట్‌లీస్ట్ యాక్ట్ చేసినోళ్ళకన్నా వాళ్ళకన్నా తెలుసో లేదో మరి. ఏం జేయాలనుకుంటున్నారో తెలీదు. ఊరి ప్రజలు ఎందుకున్నారో వాళ్ళకి తెలీదు. ఎవడెవడో వస్తాడు. ఎవడెవడినో ఏసేస్తాడు. ఎందుకేస్తాడో ఏమో వాడికి తెలీదు. ఏదేమైనా జరిగేదల్లా ఒక్కటే. విలన్ గ్యాంగ్ వస్తది. హీరో కొడతాడు అంతే. డైరెక్టర్‌కి ఎవరో రాంగ్ ఇన్ఫో ఇచ్చినట్టున్నారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అది మాస్ అని. అసల కొట్టుకోవడానికి రీజన్ ఎందుకు అన్నట్టుగా చేసేశారు. ఒకడికి దూలెక్కి ఒకడి కాలు నరికి వాడివి 2 కాళ్ళు పోగొట్టుకుంటాడు. ఇటు పక్క గ్యాంగొచ్చి ఎందుకో పోలీస్‌ని ఎందుకు టార్గెట్ చేస్తారో ఏమో తెలీదు. అసల ఆ అమర్‌నాథ్ గాడికి ఏం గావాలి? ఏం చేయాలనుకుంటున్నాడు? అలా చేస్తే ఏమొస్తది? ఓట్లు ఎవడేస్తాడు అలాంటప్పుడు? మంత్రి పదవికి ఎలా సపోర్ట్ ఇస్తారసలు ప్రజలు? ఇటు పక్క ప్రజలేమో మళ్ళీ విలన్ గ్యాంగ్‌కి ఆపోజిట్‌గా అరుస్తారు మళ్ళీ. కొన్ని సినిమాలకి తలా, తోక ఉండవు గదా! ఈ సినిమాకి తలా, తోకే గాదు మధ్యలో బాడీ పార్ట్స్ కూడా ఉండవు. మరి ఏముందంటే ఖాళీ ఉంది. పెర్ఫార్మన్సెస్ వైస్ 'టొవినో' ఏదో ఓకే. ఓకే. మాక్సిమం సెట్ అవ్వలేదు. రిమైనింగ్ అంతా కూడా ఏదో ఉన్నామన్నట్టుగా ఉంటారు. సినిమాలో మనుషులు ఉండాలిగా అన్నట్టుగా. బీజీఎం ఒకటి మాత్రం బావుంది. రిమైనింగ్ ఆల్ ఏం బాలేదు. చివరగా ఓటీటీయే గాని సాహసించారో సావు కన్ఫర్మ్. బ్రతుకు మీద ఏ మాత్రం ఆసున్నా దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళొద్దని చెప్తాను. కాదు, కూడదు అంటే ఇక దేవుడే కాపాడాలి. సో, ఇది మరి 2019లో వచ్చిన 'ఆ కల్కి' మూవీ గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.